4 గంటలు తిరుగుతున్నాం. మన జిల్లాలో 12 స్థానాలు ఛాలెంజ్ చేస్తున్న జగదీష్ రెడ్డి, కేసీఆర్ నువ్వు ఆపగలుగుతావా? ఒక్క సీటు కూడా ఆపలేవు. 12 సీట్లు కూడా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవైపోతుందని చెప్పి మీ అందరికీ కూడా ఒకటే కోరుతున్నా, ఈ 4 రోజులు జాగ్రత్తలు. ఆయన ప్లాన్ అంతా కూడా నాకు తెలుసు కేసీఆర్ది. ఎట్టి పద్ధతిలో వీరేశం గారు కానీ, కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి కానీ, అటు రాజగోపాల్ రెడ్డి గారి మా మీద ఎక్కువ ఉద్యపెడతాడు. తెలంగాణ ఉద్యమకారులమే కాదు, రేపు పార్టీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేస్తాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ మా ఎదురుగా పోటీ చేసే ఎవరు కూడా. అందుకని మీ అందరు కూడా 6 రోజులు కష్టపడితే మన అందరి భవిష్యత్తు బాగుంటుందని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఈరోజు తెలంగాణలో వచ్చే స్కీమ్స్ అన్నీ మీ అందరికీ తెలుసు. 6 గ్యారంటీ స్కీమ్స్ తెలుసు. మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడాలంటే మన స్థాయి లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఈరోజుకు వీరేశం గారి గురించి ఇంకా 2 మాటలు. నాకు ఇంతకుముందు ఐడియా రాలే. నేను ఎమ్మెల్యేగా ఉండే నార్కట్పల్లి మండలం, ఆయన నగరికల్ కాన్స్టిట్యున్సీ, నా పాత కాన్స్టిట్యున్సీ అప్పుడు. ఆ తర్వాత వీరేశం గారు ఎమ్మెల్యే అయిన సొంత డబ్బులతోని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్లకు సొంత డబ్బులు జీతాలు ఇప్పించి వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించిన వీరేశం గారు కరోనా సమయంలో ప్రతి పేదవాడి దగ్గరికి పోయి హాస్పిటల్లో నేను ఉన్నానని చెప్పి కుటుంబ సభ్యులు భయపడుతుంటే ధైర్యం ఇచ్చిన మా తమ్ముడు వీరేశం. అలాంటి వ్యక్తి ఈరోజు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో మళ్ళీ చెప్తున్నా, మీకు అందరూ కూడా ఏమాత్రం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు. ఎట్లా గెలుస్తున్నాం లే అని చెప్పొచ్చు. ఇవాళ దాదాపు వచ్చేటప్పుడు చూస్తే 1,00,000 మంది ఉన్నారు రోడ్ల మీద. ఈ 1,00,000 మంది ఓట్లు వేసినా గెలుస్తారు. 1,00,000 మంది మనిషికి ఒక ఓటు వేపిస్తే అవతల ఆయన 10,000 ఓట్లు కూడా రావు. ఆ పరిస్థితిలో ఉన్నాం. కానీ మనం అతి విశ్వాసం పనికిరాదు. 6 రోజులు బాగా కష్టపడండి, వీరేశం గారిని గెలిపియండి అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ